హాయ్ గాయ్స్. మా తాత వెనకట ఒక చాత్రం చెప్పింది నేను గుర్తు చేసుకున్నా, వీడియోలో పెడుతున్నా. ఇగో లేడీస్ అంటే ఇగో ఇలా ఉంటారు, ఫ్లవర్స్ లాగా ఇలా ఉంటారు కదా. అయితే అనగనగా ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఏట మార్గానికి తెల్ల గుర్రం ఉంటుంది, రాజుకు వెళ్తూ ఉంటాడు. ఆ ఊరిలో ఒక లక్ష్మి అనే అమ్మాయి పెళ్ళై 3 సంవత్సరాలు, పిల్లలు లేరు. ఆ లక్ష్మి అనేటామె ఉంటుంది. ఈ రాజు ఏట మార్గానికి పోయి వస్తూ వస్తూ మంచి ఎండాకాలంలో ఫారెస్ట్లో ఆ నదులలో నీళ్లు లేవు, తిరిగి తిరిగి అలిస్ట్ అయ్యి వెనకకు వస్తూ ఉంటాడు. వస్తుండగా ఈ లక్ష్మి వాళ్ళ ఆయనకి అన్నం వడ్డిస్తూ ఉంటుంది. అన్నం వడ్డిస్తుంటే వాళ్ళ ఆయన తింటుండు. ఈ రాజు వస్తూ 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 వీళ్ళ ఇంటి ముంగట ఆగి, ఏమీ ఎవరున్నారు ఇంట్లో, దాహం వేస్తుంది, కొన్ని మంచిలు పట్టుకురండి అనగానే ఈ లక్ష్మి ఏం చేస్తుంది, వీళ్ళ ఆయనకి అన్నం వడ్డిస్తుంటే ఎవరు మంచిలు అడుగుతుండండి, మీరు తినండి అని వాళ్ళ ఆయనకి చెప్పి చెంబు మంచిలు తీసుకొని వెళ్తాయి. వెళ్ళంగానే రాజు నీళ్ళు ఇస్తుంది, తాగుతాడు. తాగిన తర్వాత వెంటనే ఆయన అంటాడు ఏమని చూసి, అబ్బా ఏమి అందంగా ఉన్నారు మీరు, ఇంత రాజ్యాలు తిరిగినా నీకు ఇంత అందంగా ఎవరు లేరు, నన్ను పెళ్లి చేసుకో, నీకు వజ్రాలు, డబ్బు, బంగారం అన్నీ ఇస్తా, మహారాణిని చేస్తా అంటే ఓకే అండి చేసుకుంటా, ఒకసారి వచ్చి అన్నం తిని వెళ్దాం రండి, అన్నం తిన్న తర్వాత అంటే దిగుతాడు రాజు, గుర్రాన్ని కట్టేస్తాడు. ఈ లక్ష్మి వాళ్ళ భర్త అన్నం తినుడు అయిపోతుంది, ఆయన పనేదో ఆయన బయట చూస్తుందో అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంట్లో రాజు లోనికి వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత చలో అన్నం పెట్టు అని అంటాడు. అన్నం ఇస్తారాకేస్తుంది, వాళ్ళ ఆయన తినే ఇస్తారాకు. ఏంటి నాకు ఎంగిలి ఇస్తారాకేసావు అంటే, నేను రాజును కదా నాకు ఎంగిలి ఇస్తారాకేసావు అంటే, ఈ లక్ష్మి అంటుంది, అవునండి ఎంగిలి ఇస్తారాకునే కదా నన్ను కావాలని, ఇందులో మా ఆయన తిన్నాడు, నేను ఎంగిలి ఇస్తారాకునే కదా, మా ఆయన తిన్న ఇస్తారాకే కదా అంటే, మీ ఆయన తిన్న ఇస్తారా, అవును మా ఆయన తిన్న ఇస్తారాకు ఇది, నేను కూడా మా ఆయన తిన్న వాడుకుంటేనే కదా, నేను కూడా ఎంగిలి ఇస్తారాకునే కదా, ఇప్పుడు ఆకులో మా ఆయన అన్నం తిన్నాడు, అది ఎంగిలి ఇస్తారాక, నేను కూడా ఎంగిలి ఇస్తారాకునే కదా. అప్పుడు ఆ రాజు పక్కకు చూసి, అరే నిజంగా నేను తప్పు చేస్తున్నా, కరెక్టే ఇది అని ఆలోచించి ఆ తప్పేందో తెలుసుకొని శబాబా నా లక్ష్మికి శబాబని చెప్పి వెంటనే లేచి గుర్రం ఇప్పుకొని వెళ్ళిపోతాడు, ఆ తప్పేందో తెలుసుకున్న తర్వాత. అలా ఉంటుంది గ్యాస్. లేడీస్ అంతా పరాయి స్త్రీలు కొంతమంది ఇట్లా ఫ్లవర్స్ లాగా అవపడతారు. ఎలా ఉంది ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఇలా అవపడతారు. వాళ్ళు అవపడిన తర్వాత మనకు కావాలి అని మన పెళ్ళైనా కూడా వేరే స్త్రీని కావాలంటే అది తప్పు, నేరం, కరెక్ట్ కాదు. అదే మన పెళ్ళని మనమే మంచిగా చూసుకొని మన పిల్లలతోటి సంసారం చేసుడు, అది గొప్పతనం. బాయ్ గాయ్స్, నచ్చితే లైక్ చేయండి.